హలో హాయ్ నమస్తే మీ అందరికీ నా యొక్క హోమ్ కిచెన్ ఛానల్కి స్వాగతం. నా ఛానల్లో మీకు రుచి మనోహరమైన సులభంగా తయారయ్యే రెసిపీలన్నీ అందించబోతున్నాను. సో మీరు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఒక క్లాసిక్ రుచికరమైన సూజీ హల్వా లేకపోతే బొంబాయి రవ్వతో హల్వా చేసుకోబోతున్నాము. ఇది చాలా సులభం, అందులోనూ చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో మీకు మంచి మంచి డెజర్ట్స్ ఇష్టమైతే కనుక ఈ ఛానల్ మీకోసమే. సో ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 1 కప్పు సూజీ లేకపోతే బొంబాయి రవ్వని తీసుకోండి. దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటాము, మనం ఉప్మా చేసుకుంటాం కదా అది. ఈ రవ్వలో 1 కప్పు రవ్వకి 2 కప్పుల పాలు పోసి ఒక 10 నిమిషాలు ఈ రవ్వని పాలల్లో నానబెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేయండి, అక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా చక్కగా అంతా కూడా మిక్స్ చేసేసి పాలల్లో ఒక 10 నిమిషాలు ఒక గిన్నె పెట్టుకుని గ్యాస్ మీద 1 కప్పు పంచదార, 1 కప్పు పంచదారకి 4 కప్పుల నీళ్లు పోసి ఇవి కొంచెం మనం కరిగించుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక 4 కుంకుమ రేకులు, గుప్పెడు కిస్మిస్ పళ్ళను కూడా వేసి ఈ మిక్చర్ అంతటిని మనం కొద్దిసేపు బాయిల్ అవనివ్వాలి. కొంచెం షుగర్ అందులో కరిగితే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఈ లోపల మనం ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో నెయ్యి పోసుకుందాము. ఇది నేను మొత్తం ఈ రెసిపీ అంతటికి కూడా ఆ కప్పు నెయ్యి సరిపోతుంది. దానిలో నేను ఒక 3/4 నెయ్యి కడాయిలో వేసి అవి కొంచెం కరిగిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి రవ్వను, పాలల్లో పోసి నానబెట్టుకున్న రవ్వను ఇందులో వేసి బంగారు వర్ణం వచ్చేంత వరకు మనం బాగా దీన్ని వేయించుకోవాలి. ఎంత బాగా రవ్వని మనం వేయించుకుంటామో అంతటి మంచి చక్కటి హల్వా తయారవుతుంది. సో ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేకపోతే ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు మరిన్ని మంచి మంచి రెసిపీస్ని నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో మంచి స్వీట్స్, డెజర్ట్స్ కోసం వాటి కోసం మీరు ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఈ ఛానల్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, రవ్వను ఈ విధంగా వేయించుకోవాలి. రవ్వ ఎంత బాగా మనం వేయించుకుంటామో చక్కగా అక్కడే ఉండి దోరగా వేయించుకోవాలి. అలానే మరీ ఎక్కువ మాడిపోకుండా దగ్గరే ఉండి కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఫస్ట్లో ఏదైతే ఇట్లా దగ్గరగా ఉందో ఇప్పుడు ఈ రవ్వ చూడండి కొంచెం కొంచెంగా కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది. నెమ్మదిగా దాంట్లో ఉన్నటువంటి నెయ్యిని వదిలేస్తూ ఉంటుంది. ఒక పక్కన మనం ఈ యొక్క షుగర్ సిరప్ని తయారు చేసుకుంటున్నాం కదా, అది అలా తయారవుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఈ రవ్వని దగ్గరే ఉండేలా కలుపుతూ వేయించుకోవాలి. చాలా ఓపిక్గా వేయించుకోవాలండి. ఒక 10 నిమిషాలు అయితే కంటిన్యూస్గా మీరు ఇలా కలుపుతూ దీన్ని చక్కగా బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉంచుకోండి. ఇందులో ఉన్న నెయ్యి కాస్త స్లోగా బయటకు వచ్చేస్తుంది. చూడండి చక్కగా పొడి పొడిలాడుతూ ఉంది కదా. ఇప్పుడు నేను మీకు షుగర్ సిరప్ని చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ రెడీ అయిపోయిందండి. పంచదార పానకం, అది మనం చక్కెరతో చేసుకున్న పానకం. మరీ తీగ పాకం అక్కర్లేదు, చక్కెర కొద్దిగా అందులో కరిగితే సరిపోతుంది. ఆ కొలతలు నేను మీకు ఏమేమి కొలతలు అయితే ఇందులో నేను చెప్పానో అదే కొలతలతో పర్ఫెక్ట్గా తయారు చేయండి. ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఈ వంటని ఒక పెద్ద ఆవిడ పరిచయం చేశారు, నాకు నచ్చింది. సో ఓల్డెన్ డేస్లో, పాతకాలంలో హల్వాని ఈ విధంగానే తయారు చేసుకునేవారని. మనం రకరకాలుగా హల్వాని తయారు చేసుకుంటూ ఉంటాం కదా అందరూ కూడా. ఇది ఓల్డెన్ డేస్లో అయితే హల్వాని ఈ విధంగానే తయారు చేసుకునేవారు. సో మీరు డెఫినెట్గా ఈ విధంగా ఈ స్వీట్ని లేకపోతే ఈ డెజర్ట్ని తయారు చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఈ వంటని పరిచయం చేయండి. మన పూర్వీకులు చేసుకునే ఈ వంటను మీరు ఇతరులకు షేర్ చేయడం వలన కూడా ఈ లెగసీని కంటిన్యూ చేసిన వాళ్ళం అవుతాము. సో డెఫినెట్గా ఈ యొక్క రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ చక్కెర పానకాన్ని కూడా ఇందులో మనం కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ షుగర్ సిరప్ మీరు కొంచెం వేసుకొని
కలుపుకుంటే ఎక్కడ కూడా ఉండలని ఫామ్ అవ్వవు, రాకుండా మంచి నీట్గా టెక్స్చర్, అలానే చాలా మంచిగా స్మూత్గా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం వేసిన ఆ పంచదార నీళ్ళు కొద్దిగా రవ్వ పీల్చేసుకుంది కదా, ఇప్పుడు మిగిలిన పంచదార నీళ్ళు అన్నీ కూడా పానకం అంతటిని ఇందులోకి పోసేయండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులోకి మంచిగా వచ్చేలా చూసుకొని బాగా కలుపుతూ ఈ రెసిపీని తయారు చేసుకోవాలి. బాగా ఇట్లా కలుపుతూనే ఉండాలండి. ఇది ఒక 10 నిమిషాలు అయితే మనకి పడుతుంది, 10 నుంచి 15 నిమిషాలు. ఈ రెసిపీ చాలా ఈజీ తయారు చేసుకోవడం, ఇంట్లోనే మనకి అన్నీ చాలా ఈజీగా దొరికేటువంటి పదార్థాలతోటి ఈ రెసిపీని లేకపోతే ఈ వంటకాన్ని మనం తయారు చేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అట్లా వదిలేసేయండి. 5 నిమిషాల కంటే ఎక్కువ వదలకుండా ఉంచొద్దు. ఈ లోపల ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో మనకి మిగిలిన నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిని ఇందులో నేను పోసేసి 10 బాదాం పప్పులు 10 జీడిపప్పులు వేసి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించుకోవాలండి. దీనికోసం ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు వీటిని వేయించుకున్న ఈ బాదాం పప్పుల్ని జీడిపప్పుల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మూత తీసి ఈ హల్వాని నేను మీకు చూపిస్తున్నాను. చూసారా, చాలా చక్కగా ఉంది. ఎక్కువసేపు కూడా అలా ఉంచొద్దండి. సో మూత తీసి మళ్ళీ మీరు ఈ విధంగా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండండి, అడుగంటకుండా. మీరు ఎంత బాగా దగ్గరుండి దీన్ని కుక్ చేస్తారో అంత బాగా వస్తుంది. ఈ టేస్ట్ని అయితే మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీకు ఎలా అనిపించిందో వీడియో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ని లేకపోతే డ్రై నట్స్ని ఇప్పుడు ఈ హల్వాలోనే వేసి బాగా మరలా కలుపుకోవాలి. ఇంకంతేనండి, ఒక 5 నిమిషాల్లో మన హల్వా రెడీ అయిపోతుంది. మీకు ఇంకొంచెం మంచిగా కలర్ కావాలి అని అనుకుంటే మీరు ఫుడ్ కలర్ని ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు, అది పూర్తిగా ఆప్షనల్. నేనైతే ఆ ఫుడ్ కలర్ని స్కిప్ చేశాను. ఆ కుంకుమ పువ్వు రేకులతో వచ్చే కలర్నే నేను అలానే ఉంచేసాను. సో ఈ విధంగా చక్కగా మిక్స్ చేస్తూ కలుపుతూ హల్వా ఎక్కడ కూడా కింద అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండండి. చూసారా ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే ఎంతో స్మూత్గా ఉంది, తెలుస్తుంది కదా మీకు వీడియోలో. ఆయిల్ కూడా ఘీ కూడా చూసారా కొంచెం కొంచెం వదిలేస్తుంది. ఇప్పుడు హల్వా కూడా ఎంత నీట్గా చక్కగా డాన్స్ వేస్తుందో చూసారా కడాయిలో. ఇలా ఉంది అని అంటే ఇంక పర్ఫెక్ట్గా హల్వా ఈజ్ రెడీ అని మనకు అర్థమవుతుందండి. సో ఎంతో టేస్టీ అయినా పర్ఫెక్ట్ టెక్స్చర్ తోటి హల్వా అయితే రెడీ అయిపోయింది. సో మీరు ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ యొక్క ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఈ హల్వా మంది రెడీ అయిపోయింది కదా, హల్వాని ప్లేట్లో సర్వ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను. ఇంకా నాకైతే ఆ స్మెల్కి వాటికి నాకు నోరు ఊరిపోతుంది. సో డెఫినెట్గా నేను టేస్ట్ చేస్తున్నాను, చాలా పర్ఫెక్ట్గా ఉందండి. సో ట్రై దిస్ రెసిపీ. సో ఈ డెజర్ట్ని మీ యొక్క మెన్యూలో యాడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా ఎంజాయ్ చేయండి. Thank you for watching my channel. See you in the next video. Bye. Take care.